బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ గణ పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఈ దిన శుభవచనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన క్రమ ధ్యానములలో నిన్నటి దినమును మనము కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఈ రోజు ప్రత్యేకముగా 24వ వచనం మొదటి అధ్యాయం నుండి ధ్యానంలోనికి తీసుకుందాం. అయినను నేను శరీరమునందు నిలచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. పౌలపోస్తులు తెలియజేస్తూ ఉన్న విషయము, పరమందు ప్రవేశించుట అంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అని చెప్పిన పౌలపోస్తులు పరలోకములో క్రీస్తు వారి యొక్క సంపూర్ణమైన దర్శనము, పూర్ణమైన దర్శనమును అత్యంత గొప్పదిగా ఎంచి దానిని కొరకైన ప్రయాసను గొప్పదిగా చూపించిన పౌలపోస్తులు 24వ వచనంలోకి వచ్చేటప్పటికి ఇటు రీతిలో మాట్లాడుతూ అంటూ ఉన్నారు, అయినను నేను శరీరమునందు నిలచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది. వెళ్ళిపోవాలి అని అనుకున్న మనిషే, రక్షింపబడవలసిన ఆత్మలు, సిద్ధపడవలసిన సంఘమును చూసినప్పుడు నా ఒక్కడి మటుకు నేను వెళ్ళడం కంటే కూడా ఫర్ ద సేక్ ఆఫ్ యూ స్టేయింగ్ హియర్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ యాజ్ ఎ ప్రయారిటీ అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రియులరా, క్రైస్తవ జీవితము జీవిస్తూ ఉన్నామంటే మనతో పాటు కొంతమందిని పరలోకం తీసుకువెళ్ళడానికి సిద్ధపాటు ఉండాలి తప్ప నేను ఒక్కడినే వెళ్ళిపోతాను, నేను ఒక్కరితో సరిపోతుంది అన్న కుచితమైన బుద్ధితో మనము బ్రతకడము సరి అయిన విషయము కాదు అన్న విషయాన్ని గ్రహించాలి. A true maturity of a Christian is not keeping his own things alone and working for that, but always considering others primarily, the needs of others more convenient than him. తన యొక్క జీవితంలో తన యొక్క అవసరతల కంటే కూడా పరుల యొక్క అవసరతల గురించి కాంక్షించేవాడు, చూసేవాడు, దాని గురించి ఎక్కువగా పరితపించి ఆలోచించి ప్రయాసపడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఈ లోకములో క్రైస్తవుడుగా ఉండడానికి అర్హుడు అన్న విషయాన్ని గ్రహించాలి. నిజమైన క్రైస్తవ పరిపక్వత అంటే ఏదో మేలులు పొందడానికి దేవుని దగ్గర నువ్వు చేరి ప్రార్థించడము, గోజాడము, అడగడము, దాన్ని సొంతం చేసుకోవడము కాదు, కానీ పరుల యొక్క అవసరాలను బట్టి నీకు లాభకరమైనవి, మేలుకరమైనవి, సంతోషకరమైనవి ఏవైతే నీకు ఆనందాన్ని కలిగించేవై ఉన్నాయో వాటిని త్యాగము చేయగలిగిన వాడే ఎ ట్రూ సాక్రిఫిషియల్ పర్సన్ ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్ అన్న విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. నీలో త్యాగము చేయగలిగిన స్వభావము లేనప్పుడు నువ్వు క్రైస్తవునిగా పరిగణింపబడడానికి ఎంత మాత్రము కూడా పనికొచ్చే వ్యక్తివి కాదు అన్న విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనందరము సొంత పనులు చేసుకోవడంలో, సొంత పనులు చూసుకోవడంలోనే మనము బిజీ అయిపోయాము. కానీ ఇతరుల యొక్క అవసరతలు, ఇతరుల యొక్క బాధలు, ఇతరుల యొక్క కష్టాలు ఆలోచించి దాని గురించి మనము పట్టించుకునే స్వభావము మనలో ఎక్కడో లోపించింది అన్న విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆదిమ అపోస్తులైతే వారికి కలిగిన సమస్తమును తెగనమ్మి వేసి తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి అవసరతలో ఉన్న వారి యొక్క కొరతను తీర్చడానికి దాన్ని వినియోగించిన వారై ఉన్నారు. ఈరోజు సంఘములలో చేరిన మనము సంఘము నుండి మేలు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సంఘము నుండి ఇతరుల నుంచి ఏ మేలు పొందుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. మేలుంటే సంఘములో ఉంటాం, మేలు జరిగిస్తే సంఘములో ఉంటాం, మేలు చేసేవారు ఉంటే సంఘములో ఉంటాం. లేదు, సాయం చేయగలిగిన వారై ఉండి కూడా సాయం చేయకపోతే సంఘానికి వెళ్ళడం కూడా మానేస్తాం. మనం ఇతరుల దగ్గర నుంచి పొందుకోవడానికి, ఇతరుల దగ్గర నుంచి లాభం అనుభవించడానికి పరుగులు తీస్తాము తప్ప ఎన్నడూ ఎప్పుడు మనము ఇతరులకు సహాయపడతామా అన్న ఆలోచన మన దృష్టిలోనే ఉండనిదిగా మారిపోయింది. ఎలాగూ మనము నిజ క్రైస్తవులుగా పిలువబడగలిగిన యోగ్యతలో మనం ఉంటాం. అపోస్తుల పౌలు గారు అయితే ఇదిగో పరలోక రాజ్యములో చేరడం కంటే కూడా నేను మీ కొరకు నిలచి ఉండుట ఇది కష్టతరమే, బాధకరమే, ఇబ్బందికరమే. తను ఏదైతే దాని కొరకు ప్రయాసపడ్డాడో, ఏదైతే సొంతం చేసుకోవాలనుకుని ఎన్ని దినాలు చరను శ్రమను అనుభవించాడో ఆ నిత్య రాజ్య వారసత్వము కంటే కూడా నేను వెళ్ళడము కంటే కూడా ఇక్కడ ఉండడము చాలా ప్రాముఖ్యమై ఉంది. కాబట్టి నేను వెళ్ళడము పోస్ట్పోన్ చేసుకుని మీ కొరకు ఉండడం చాలా అవసరం అన్న విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఏ విషయాన్ని త్యాగం చేస్తూ ఉన్నావు ఈరోజు?
పరులకు సహాయం చేసే విషయాలను త్యాగం చేసి నీ సొంత విషయాలను నెరవేర్చుకోవాలన్న ఆశలో ఆలోచనలో పరుగులు తీస్తున్నావు కదా. ఎంతవరకు ఇది సబబు? నువ్వు నిజంగానే క్రైస్తవుడివా? క్రైస్తవ లక్షణాలు నీలో ఉన్నాయా? ఉంటే ఒకసారి నీ గురించి నువ్వే ఆలోచించు. పౌలు అపోస్తలుడు కొరింథీ సంఘమునకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనములో ఇటు రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరచెదను. నన్నును నేను వేయపరచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురు. ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. నీ ఆత్మీయ తండ్రి, నీ సేవకుడు నీ కొరకు నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు ఎన్నున్నాయో, ఆహారం మాని ఉపవాసపు ప్రకటించుకొని నీ కొరకు రోధించిన రోజులు ఎన్నున్నాయో, తన సంతోషాలు, తన ఆనందాలు, తన కుటుంబ అవసరాలు, తన కుటుంబముకు తను ఇవ్వవలసిన ప్రాధాన్యమైన సమయము ఎన్నిటిని త్యాగం చేసి నీ కోసం, నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం, నీ ఆత్మీయ వృద్ధి కోసం, నీవు దేవునితో ఐక్యపరచబడడం కోసం, నీ కుటుంబం దేవునిలో కట్టబడడం కోసం తనను తాను యాగము చేసుకుని నీ కొరకు కష్టపడిన నీ దైవజనుని గురించి ఒక్కసారి ఆలోచించు. ఈరోజు అట్లా కష్టపడే దైవజనులు ఉన్నారు కాబట్టే నువ్వు ఇంకా దేవునిలో ఆత్మీయంగా బలపడగలుగుతున్నావు, వర్ధిల్లగలుగుతున్నావు, దీవించబడగలుగుతూ ఉన్నావు. ఆ స్థితి నీ దైవజనుడు నీకు కనబరిచినప్పుడు నీ ఆత్మీయ తండ్రి యొక్క గుణలక్షణములను నీవు కూడా అందిపుచ్చుకున్న వాడివై ఉండి ఆ స్వభావమునే కనపరిచే వాడవు దానవై ఉండాలి. కానీ ఆ స్వభావాన్ని విడిచిపెట్టి వేసి నీ మాత్రముకు నీవు మేలు అనుభవించి దిగమింగి వేసి ఇతరులకు ఆ యొక్క మేలు అందించడానికి నువ్వు సముఖత చూపనప్పుడు నీవు ఏ రీతిలో దేవునికిలో పరిశుద్ధ సంఘముగా పిలువబడడానికి, పరిశుద్ధునిగా పిలువబడడానికి, మరి ప్రాముఖ్యముగా ఆశీర్వదింపబడిన వానివి, జీవింపబడిన వానివి, ఒక నిజ క్రైస్తవునిగా పిలువబడడానికి యోగ్యత అర్హత కలిగిన వాడవు దానవై ఉన్నావో ఆలోచించు ఒకసారి. నీలో ఆ స్వభావము లేనప్పుడు, నీలో అటువంటి లక్షణాలు లేనప్పుడు నువ్వు ఎలా వృద్ధి చెందగలుగుతావో ఒకసారి ఆలోచించు. అందుకనే పౌలు అపోస్తులు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు, నేను శరీరమందు నిలచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. మరీ అవసరమై ఉన్నది. ఇంకా కొన్ని దినాలు ఈ శ్రమను సహించడం, మరి కొన్ని రోజులు ఈ బాధను సహించడం చాలా అవసరమై ఉంది. నాకు కలిగిన సమస్తాన్ని మీ కొరకు వ్యయపరచడానికి సిద్ధముగా ఉన్నాను. ఇంకా మిగిలి ఉన్న కొద్దిపాటి బలము, మిగిలి ఉన్న కొద్దిపాటి జ్ఞానము, మిగిలి ఉన్న కొద్దిపాటి సామర్థ్యము అంతా మీ కొరకు వ్యయమైపోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఎందుకు అనంటే ఇవి కాదు నాతో శాశ్వత కాలం ఉండేది, కానీ నా నిత్య రాజ్య నివాసత్వములో నా ప్రభువుతో పాటు నేను ఉండేటప్పుడు మీరు కూడా నాతో పాటు ఉండుట యుక్తము గనక, మేలు గనక, అదియే సరి అయినది గనక దాని కొరకు నేను కష్టపడడానికి, ఇక్కడే నిలిచి ఉండడానికి ఇష్టపడుతున్నాను అన్న విషయాన్ని పౌలు అపోస్తలులు గుర్తు చేస్తూ ఉన్నారు. మనము దాని కొరకు ప్రయాసపడు వారమైగా ఉందాం. అంతేకాని ఏదో స్వార్థపూరితముగా ఉండేవారముగా కాకుండా, ఆ తుచ్చమైన వాటి వైపు మొగ్గు చూపేవారిగా కాకుండా, ఇటువంటి ఒక స్థిరమైన లక్షణము మనలో కలిగిన వారమై ఉందాం. దేవుడు ఈ యొక్క స్వభావము మనకు కలుగజేయునుగాక. తర్వాత వచనాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. 25 నుంచి కలిపి ఉన్న వచనాలు. మరి ఇటు నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. ఆయన ఎందుకు జీవించి ఉండాలని అనుకుంటున్నారు చూడండి. మీకును అధికమగునట్లు, అతిశయము అధికమగునట్లు విశ్వాసమునందు అభివృద్ధి. దైవజనుడు ఉండాలనుకుంటుంది దేనికి? విశ్వాసుల యొక్క జీవితాలలో దైవజనుడి అవసరం కాబట్టి నేను ఉంటున్నాను అనే విషయాన్ని కదా ఆయన స్పష్టం చేస్తూ ఉంది. ఆయన ఉండాలి అని చెబుతున్న విషయము దేనికోసము అనంటే విశ్వాసము యందు మీరు వృద్ధి అగునట్లుగా నేను మీ కొరకు నిలచి ఉండడము యుక్తమైనది, మేలైనది. ఇట్స్ నాట్ ఫర్ మై జాయ్, నా ఆనందం కోసం కాదు నేను నిలబడుతుంది. మీరు విశ్వాసములో వృద్ధి చెందాలి కాబట్టి నేను నిలిచి ఉండుట యుక్తమని నేను యోచిస్తూ ఉన్నాను అన్న విషయాన్ని పౌలు అపోస్తలులు తెలియచేస్తూ ఉన్నారు. దైవజనుడు తనను తాను త్యాగం చేసుకుంటున్న విషయము దేనికోసం అంటే నీ ఆనందము కోసం. దైవజనుడు తనను తాను అప్పగించుకుంటున్నది దేనికోసం అంటే నీ సంతోషము, నీ విశ్వాసములో వృద్ధి కోసం.
విశ్వాసంలో దిగజారిపోకూడదని, విశ్వాసంలో వృద్ధి చెందాలని, విశ్వాసాల వీరులలో నీవు కూడా చేరాలని, ఆ నిత్యరాజ్య వారసత్వము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా, అంతమంది సాక్షులు ఉన్నా, అంతమంది పరిశుద్ధులు చేరగలుగుతూ ఉన్నా, నీవు లేకపోతే కొరత కలుగుతుంది గనక దేవుడు తన యొక్క అపోస్తులను నీ కొరకు నియమించి, నీ దైవజనుడిని నీ కొరకు నియమించి, నీ దైవజనుడు ఇంకా పరమునందు దేవునితో ఉల్లసించుటకు వెళ్ళక నిలిచి ఉండడానికి కారణం ఏంటంటే, ఆ నిత్య నివాసములో నువ్వు కూడా ఆనందించే స్థాయిలో ఉండాలని నా దేవుడు ఆశపడుతున్నాడు గనక, దైవజనుని చేత నీ ఆత్మలో నీ విశ్వాసమును వృద్ధి అగడానికి ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. మీరు ఆనందమును పొందు నిమిత్తము, సంతోషమును పొందు నిమిత్తము, నిత్య ఆనందములో వారసులుగా మార్చబడడం కోసము ఇది దేవుడు మీ కొరకు నియమించి జరిగిస్తూ ఉన్నాడు అన్న విషయాలను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియులారా, మరి ప్రాముఖ్యంగా ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైన. విశ్వాసము యందు అభివృద్ధి నొందు నిమిత్తము, ఆనందము పొందు నిమిత్తము పౌలపోస్తలులు నిలిచి ఉంటున్నారు. ఎవరు? తను కాదు, ఇతరుల యొక్క సంతోషము కొరకు ఆయన నిలిచి ఉండడానికి ఆశపడుతూ ఉన్నారు. యోహాను భక్తుని జీవితము చూసినట్లయితే యోహాను భక్తుడు స్పష్టంగా తెలియచేస్తూ అంటున్నాడు, నీవు హెచ్చవలసిన వాడనై ఉన్నావు, నేను తగ్గవలసిన వాడనై ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక భక్తుని జీవితాన్ని గుర్తు చేసి క్లుప్తంగా నా మాటలు నేను ముగిస్తాను. హడ్సన్ టైలర్ అని పిలువబడుతూ ఉన్న ఒక మిషనరీ గారు చైనా ప్రదేశములో తన యొక్క జీవితాన్ని అంకితం చేశారు. భయంకరమైన భయంకరమైన బాధ, ఎంతో ప్రతికూలత మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడినా కూడా ఓ పెద్ద సంఘమును కాదు కదా, కొద్ది మందిని కూడా లేని ఆ యొక్క భయంకరమైన ఆ నాస్తికవాదము, ఆర్థిక కోణము కలిగి ఉన్న చైనా ప్రదేశములలో దేవుని సువార్త కొరకు తన జీవితము మొత్తాన్ని ఖర్చు పెట్టిన గొప్ప దైవజనుడు హడ్సన్ టైలర్ గారు. ఆయన్ను ఒకసారి అడిగితే, అయ్యా మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మీరు దేనికోసం కష్టపడుతున్నారంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను ఎంత శ్రమనైనను సహించి, బాధనైనను సహించి ఎందుకు ఇక్కడికి వచ్చాను అని అంటే, నేను ఒంటరిగా పరలోక రాజ్యము వెళ్ళడం మంచిది కాదు, కానీ నాతో పాటు కొంతమందిని దేవుని రాజ్యములోనికి నడిపించడానికి నేను ఎన్ని కష్టాలనైనా ఓర్చుకొని ఇక్కడ నిలిచి ఉంటాను అన్న విషయాన్ని హడ్సన్ టైలర్ గారు తెలియచేశారు. ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. ఒక దైవజనుడు తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, తన యొక్క ఆశయాలను అన్నిటినీ కూడా ఉపసంహరించుకుని, విరమించుకుని, కేవలము సంఘము దేవుని కొరకు కట్టబడాలని, సువార్త అందని ప్రదేశాలలో దేవుని సువార్త మనం అందింపబడాలని తనను తాను త్యాగముగా సమర్పించుకున్నాడు గనక ఈనాడు కొందరు దేవుణ్ణి ఆరాధించగలిగిన సువార్త బీజములు చైనా దేశములో వేయడానికి దేవుడు హడ్సన్ టైలర్ గారిని వాడుకున్నారు. ఈరోజు అదే వృద్ధి చెందింది. ఎంతో మంది దేవుణ్ణి ఆరాధించేవారు అక్కడ ఏర్పడ్డారు. నువ్వు దైవజనుడు అయి ఉండొచ్చు, నీవు నిజముగా నీ సంఘము కొరకు నువ్వు నిలిచి ఉండుట భాగ్యముగా ఎంచుచున్నావా లేదో ఆలోచించు. నువ్వు విశ్వాసి అయి ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ గురించి కూడా నువ్వు ఆలోచించు. నువ్వు నిలిచి ఉండుట దేనికోసం? ఇంకా మేలు పొందాలి, ఇంకా నా బిడ్డలు అని ఆలోచిస్తున్నావా? లేక ఇతరులకు సాయం పడడం, ఇతరుల కొరకు ప్రయాసపడడం, ఇతరులను దీవెనకరముగా మార్చే కొరకు నేను ప్రయాసపడాలి అని ఆలోచిస్తూ ఉన్నావా? నువ్వు నిలిచి ఉన్నావంటే ఇతరులకు మేలుకరముగా ఉండడానికి నిలిచి ఉన్నావని, ఇతరుల మేలు సంతోషం అవడానికి, వారు వృద్ధి అవ్వడానికి నువ్వు నిలిచి ఉన్నావని గ్రహించి దానిలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేయి. నువ్వు, నీ కుటుంబము నిత్యమైన దీవెనలలో వారసత్వం పంచుకున్న వారిగా మీరు కూడా దీవించబడిన వారు అయి ఉంటారు. ఈ క్లుప్త మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఘనపరచునుగాక. ప్రార్థన తల్లు వంచుదాం. గనుడైన తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నాము. ప్రత్యేకముగా ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు అయా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పౌలపోస్తులు అయితే అయా తను ఉండవలసిన ఆవశ్యకత ఏంటో, దాని పని ఏంటో గ్రహించిన వారై ఉన్నారు. మరి ప్రాముఖ్యముగా విశ్వాసులు ఆ విశ్వాసం యందు వృద్ధి చెందుటకును, ఆనందము పొందుటకును ఆయన నిలిచి ఉండుట యోగ్యము అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. మేము కూడా ఇతరుల యొక్క సంతోష ఆనందము కొరకు ప్రాకులాడగలిగిన వారిగా, పాటుపడగలిగిన వారిగా చేయమని కోరుకుంటూ ఉన్నాం. ఎందరైతే ఈ మాటలు విన్నారో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని గనుడగు యేసు నామములో ఈ మనవులను పెట్టి ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈ రోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవుని నిత్య కృప మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.